హాయ్ అండి. ఈ రోజు నేను పచ్చిరేలు గుడ్లు ఎలా వండాలో మీకు చూపిస్తున్నాను. ఫస్ట్ పచ్చిరేలు చాలా శుభ్రంగా కడుక్కోవాలి. ఎప్పుడు కూడా పచ్చిరేల్లో ఇక్కడ నరం ఒకటి ఉంటుంది, ఆ నరం శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి. అప్పుడు చాలా బాగుంటుంది టేస్టీగా కూర. నీసు వాసన రాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం ఉప్పు వేసి శుభ్రంగా కడుక్కోవాలి దీన్ని. తర్వాత గుడ్లు ఉడకబెట్టుకోవాలి పొయ్యి మీద పెట్టి. ముందుగా గ్యాస్ వెలిగించుకుని కుక్కర్ పెట్టుకుందాం. నెక్స్ట్ నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత మనం క్లీన్ చేసుకున్న పచ్చిరేల్ని నూనెలో వేసేద్దాం. నూనెలో బాగా వేగాలి. ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు వేయాలి. ఉప్పు వేసుకోవాలి ఉల్లిపాయలు మగ్గడానికి, తొందరగా మగ్గిపోతాయి. రేపు మూత పెట్టుకుందాం. మూత తీసుకుని పోవాలి. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకోవాలి. పసుపు వేయాలి. నెక్స్ట్ కారం, ధనియాల పౌడర్, నెక్స్ట్ గరం మసాలా. రొయ్యల కూరలో మెయిన్ ఇంగ్రీడియంట్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలండి తప్పకుండా. అసలు రొయ్యల కూరలో జీలకర్ర పౌడర్ వేసుకుంటే ఆ టేస్టే వేరు, చాలా టేస్టీగా ఉంటుంది కూర. కొంచెం రొయ్యల కూరలో జీడిపప్పు వేసుకుందాం. నెక్స్ట్ కొంచెం పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకుంటే కూర కమ్మగా చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం వాటర్ వేయాలి. ఇది మా చిన్నక్క వాళ్ళ అత్తగారు నాకు గిఫ్ట్ గా ఇచ్చారు. ఈ చెంబు అంటే నాకు చాలా ఇష్టం, క్యూట్ గా ఉంటుంది. గుడ్లు వేపుకుందాం. ఆయిల్ వేసుకుని గుడ్లు వేపుకునే ముందు గుడ్లు అడుగు అంటకుండా నీట్ గా రావాలంటే కొంచెం పసుపు వేసుకోవాలి. గుడ్లు నాట్లు పెట్టుకుని వేసుకుందాం. చాలా నీట్ గా వచ్చినాయి చూడండి గుడ్లు. గుడ్లు వేగిపోయాయి. గుడ్లు వేగిన తర్వాత ఇవి కుక్కర్లో వేసుకున్నాం. ఒకసారి కలుపుకుని కొత్తిమీర వేసుకుందాం. మూత పెట్టేసుకుందాం. పెట్టేసుకుని విజిల్ పెట్టుకుందాం. 2 విజిల్స్ వస్తే సరిపోతుంది. ఓకే, కర్రీ రెడీ అయిపోయింది. నేను ఒక బౌల్లో సర్వ్ చేసేసుకున్నాను. మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ఇలాగే ప్రిపేర్ చేయండి. చూస్తున్నారు వీడియోస్ అందరూ, కానీ లైక్ చేయట్లేదు. ఒక లైక్ చేయండి.